నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ఎవ్రీ మంత్ కూడా మనం సురేష్ బాబు గారి నుంచి రాశి ఫలాలు వింటూ ఉన్నాం, పరిహారాల్ని పాటిస్తున్నాం. మరి 2026 ఏప్రిల్ మాసం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా. ఎస్ అండి, తెలుసుకుందాం పరిహారాలు అండ్ ఎలా ఉండబోతున్నాయి, గ్రహ గమన స్థితులు మరియు అలాగే నక్షత్రాలు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం అండి. సంజయ్ గారు. గురువు గారు, మరి ఏప్రిల్ మాసం, మార్చ్, ఉగాది అందరికీ అన్ని వివరంగా చెప్పారు, పరిహారాలు కూడా పాటించారు మాలో చాలా వరకు. గురువు గారు, మరి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వరకు, ఆ వివరణ తెలుసుకునే ముందు ఏప్రిల్ మాసంలో ఏమైనా మంచి రోజులు ఉన్నాయా, స్పెషల్ డేస్, ఏమైనా రెమెడీస్ పాటించాలా, ఆ డేస్ ని మేమంతా కూడా ఎలా సద్వినియోగపరచుకోవచ్చు అంటారు గురువు గారు? ముందుగా మనం ఏప్రిల్ మంత్ చెప్పుకోబోయే ముందు ఆ మాసం యొక్క విశిష్టత. ఇది మనకి చతుర్దశి, అంటే ఆల్మోస్ట్ పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది చైత్ర మాసం. వైశాఖ మాస పౌర్ణమితో ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది, ఒక రోజు అటు ఇటుగా. అంటే 15 days వచ్చేటప్పటికి చైత్ర మాసం, 15 days వచ్చేటప్పటికి వైశాఖ మాసం కలిసి ఉంటుంది. రెండు ముఖ్యమైన విశేషాలు ఈ ఏప్రిల్ లో ఉంటుందండి. ఒకటి ఉదక కుంభదానం అంటారు, అంటే నీటి చెంబును దానం చేయాలంటారు అనమాట. మనకి చెంబు అంటారు కదా, కుంభం. ఉదకం అంటే నీళ్లు, తర్వాత కుంభం అంటే వచ్చేటప్పటికి పాత్ర. మనకి చెంబు అంటారు, గ్లాస్ అంటారు, రకరకాల వాటర్ బాటిల్స్ కూడా దాని కింద వచ్చేస్తాయి. అంటే ఈ నీటిని దానం చేస్తే మహాపుణ్యం ఈ టైంలో అని చెప్తారు. అందులో 2 రకాలుగా చేయొచ్చు. మీకు తెలిసిన బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకెళ్లిపోయి వాళ్ళకి ఆ చెంబు సహా అలా దానం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని ఒక విశేషం. నెలలో ఎప్పుడైనా చేయొచ్చు. అది చైత్ర వైశాఖ మాసాలు చేస్తే చాలా 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 పుణ్యప్రదం. చాలా సింపుల్, ఈజీ, పవర్ఫుల్ టెక్నిక్. ఎవరైనా చేయొచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే చలివేంద్రాలు. అప్పుడు మనకి నీళ్లు, వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటే అది ఉంటుంది. బట్ ఈ రోజుల్లో ఈ పొల్యూషన్, తాగొచ్చో తాగకూడదో, ఎలా ఉంటుందో, ఏ కంటామినేషన్ అని చెప్పేసి భయపడుతూ ఉంటాం. సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఏమంటే వాటర్ బాటిల్స్ కనుక దానం చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఒక 10 రూపాయల వాటర్ బాటిల్స్ హోల్సేల్ కొనుక్కొని ఆ క్యాన్లోనో అక్కడ కార్లోనో పెట్టేసుకోవటం, అందరికి ఇచ్చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటే అది కూడా ఉదక కుంభదానం కింద వస్తుంది. రెండోది అక్షయ తృతీయ. ఏప్రిల్ 19th ఉంది, 19th వస్తుంది. ఇది అగైన్ మనకి చాలా విశిష్టత గల పర్వదినం అని చెప్పుకోవాలి. ఎవరైతే అష్టలక్ష్మి వాళ్ళ ఇంట్లో కావాలనుకుంటారో, స్థిరలక్ష్మి ఉండాలనుకుంటున్నారో, ఆ రోజున ఖచ్చితంగా ఆ పండగ జరుపుకోవటం, ఆ పూజ చేసుకోవటం. ప్రత్యేకించి బంగారం కానీ, లేదంటే అమ్మవారికి స్వరూపమైన వస్తువులు చాలా ఉంటాయి సృష్టిలో. అలా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటి వాటిని చక్కగా కొనుక్కోవటము, డిస్ట్రిబ్యూట్ చేయటం కనుక చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఈజీగా వచ్చేసి వాళ్ళ ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రతీక. ఈ 2 ముఖ్యమైన ఏప్రిల్ మంత్ లో ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మరి ఈ ఏప్రిల్ నెలంతా కూడా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, వారికి అసలు ఏ విధంగా ఏమైనా గ్రహాలు మారుతాయి కదా, ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, అసలు ఒకసారి క్లుప్తంగా తెలియజేస్తారా గురువు గారు? మిథున రాశి వారికి, మిథున రాశి వారికి క్లుప్తంగా కంటే డీటెయిల్ గా మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు క్రియేటివ్ పీపుల్ కదండి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి బుధుడు. కమ్యూనికేషన్, క్రియేటివిటీ. సో మనం ఆ స్టైల్లో చెప్తేనే వాళ్ళకి నచ్చుతుంది. సింపుల్ గా 2 ముక్కలు చేస్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి సాటిస్ఫై అవ్వరు. సో ఇందులో మనకి మిథున రాశి చూసుకుంటే ఇందులో ఫస్ట్ నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం కా, కీ, కు, కం, జ్ఞా, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. తర్వాత ఇందులో మనం చూసుకోవాల్సిన ముఖ్యంగా ఈ రాశిలో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఏప్రిల్ మంత్ లో. ఒకటి సూర్యుడు మారుతున్నాడు, కుజుడు మారుతూ ఉన్నాడు, బుధుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నాడు. 2వ తారీఖు వచ్చేటప్పటికి కుజుడు, 11వ తారీఖు ఏమో బుధుడు, సూర్యుడు 14వ తారీఖు, లాస్ట్ లో వచ్చేటప్పటికి 19వ తారీఖు వీళ్ళకి శుక్రుడు మారుతూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహాలు మారే టైంలో వీళ్ళకి కూడాను కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది, కొన్ని విషయాల్లో అగెనెస్ట్ గా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటుంది. వాటిని చక్కగా అర్థం చేసుకొని ఎక్కడెక్కడైతే మనకు పాజిటివ్గా ఉందో అర్థం చేసుకొని ఆ విషయాలను ఎక్కువగా ఫోకస్ చేసి, ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందిగా ఉందో వాటి గురించి కొంచెం పట్టించుకోకుండా పోస్ట్ పోన్ చేసుకుంటే లైఫ్ అంతా బాగుంటుందండి. ఓకే, ఎలా ఉంది గురువు గారు, మరి ఏ గ్రహాల వల్ల ఎలాంటి ఆటంకాలు, ఏంటి మంచి ఆ ఫలితాలు ఒకసారి తెలియజేయండి. ఇందులో సూర్యుడికి బాగా కలిసి వస్తున్నారండి. సూర్యుడు వల్ల క్రియా ఫలం అంటారు. అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో మనకి ఫలితం ఉంటుంది, తర్వాత అందులో మనకి ఒక అధికారం ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది అని గమనించుకోవాలి. తర్వాత కుజుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో ఉద్యోగంలో కొంచెం బాగా ఒత్తిడి ఉంటుందని గమనించుకోవాలి.
తర్వాత శుక్రుడికి 10వ స్థానంలోంచి 11 నుంచి 12వ స్థానానికి మారటంతో అర్ధ ప్రాప్తి, అన్ఎక్స్పెక్టెడ్ గా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా 10వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల శేష సౌఖ్యం, కంప్లీట్ ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుందని చెప్తారు. అంటే ఏ గ్రహం చూసుకున్నా కానీ వీళ్ళకి ఒక్క కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మిగతా అన్ని గ్రహాలు సపోర్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుందని గమనించుకోవాలి. అయితే గ్రహం మారినప్పుడు పాజిటివ్ ఉంటుంది, కొన్ని చోట్ల నెగిటివ్ కూడా ఉంటుందండి. వాటి యొక్క ఛాయలు అనేది ఉంటుంది, గమనించుకోవాలి. సూర్యుడు 11వ స్థానంలో చాలా చాలా మంచి పొజిషన్ అండి. ఎలా అంత మంచి అంటే సూర్యుడు 11లో ఉంటే అర్ధచ్చ సకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ అని చెప్తారు. అంటే 6 రకాల ఉపయోగాలు ఉంటాయంట. ఉపయోగం నెంబర్ 1, అర్ధచ్చ ధనం వస్తుంది, అందరికి కావాల్సింది కదా. స్వకులాచార, ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, ఆచారాలు, పండగలు అవన్నీ చక్కగా చేసుకుంటారు అనేది. 3వది గృహే నిత్య ఉత్సవం, గృహంలో ఎప్పుడు ఉత్సాహమైన వాతావరణం ఉంటుందంట, శుభప్రదంగా ఉంటుందంట. అది కూడా చూడండి 4. ఇంకొకటి నిత్య మాధుర్య భుక్తిచ్చ, మనం ఎంత చేసినా చక్కగా తినే యోగం మనకు ఉండాలండి. సూర్యుని వల్ల చక్కగా మంచి భోజనం చేసేసి పుష్టిగా చక్కగా నిద్రపోయేసి ఉత్సాహంగా ఉంటారు, ధనం వస్తుంది, అందరూ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి సూర్యుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మంచిగా ఉందని వీళ్ళు గమనించుకోవాలి. అయితే కుజుడు 10వ స్థానంలో ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారండి. ఏమని చెప్తారు? సదా సంచార ఉద్యోగం, అంటే ఉద్యోగంలో వీళ్ళు ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, టెన్షన్ గా ఉంటుంటారు. ఏదో సడన్ గా బాస్ రావటమో, ఓ ప్రాజెక్ట్ రావటం, ప్రాజెక్ట్ డెడ్ లైన్ వచ్చింది, దాన్ని సబ్మిట్ చేయాలి, మీటింగ్ల మీద మీటింగులు. సో ఈ పొలిటీషియన్లు అనుకోండి, ఒకేసారి 5-6 ఫంక్షన్లు అటెండ్ అవ్వాలి ఒక రోజులో, ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం తిరుగుతూ ఉంటారు అన్నమాట. అందులో ఈ టైంలో ఎక్కువగా ఈ మ్యారేజెస్ తర్వాత ఉత్సవాలు అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అండి, ఇలా ఎక్కువగా బిజీగా ఉండే టైము వీళ్ళకి. తర్వాత మనకి ఏమని చెప్తారు? కుజుడు 10వ స్థానంలో ఉంటాం, భోజన దుర్బలం, టూ మచ్ వర్క్ ఎక్టిక్ అయిపోయేసి టయానికి భోజనం కూడా తినలేనట్టు పరిస్థితి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అది కొంచెం గమనించాలి. శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారనమాట. 12వ స్థానంలో శుక్రుడు అంటే మిక్స్డ్ రిజల్ట్ అండి. కొన్ని చోట్ల ధనం వస్తుంది, చక్కగా నిద్రపోతారు, కొన్ని విషయాలు చక్కగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏంటంటే అది మహాభయం, కృష్యాది సర్వ విఘ్నం అని చెప్తూ ఉంటారు. అంటే ఊరిక భయపడుతూ ఉంటాయి అవకాశం ఉంటుంది. ఏదన్నా కనుక పని చేస్తూ ఉంటే పర్టికులర్గా లగ్జరీ ఐటమ్స్ కొనే విషయాల్లో, లేదంటే భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం వీళ్ళకి ఇబ్బందులు, ఆటంకాలు వస్తాయని గమనించుకోవాలి. అంతేకాకుండా ఓవరాల్గా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. బుధుడు 10వ స్థానంలో ఉండటం వల్ల అగైన్ ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చక్కగా రాణిస్తారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రిప్టింగ్ ఇదంతా రాసేవాళ్ళు, మీడియా, పబ్లిక్ కెమెరా ముందు మాట్లాడేవాళ్ళు, రైటర్స్, పోయట్స్, వీళ్ళందరికీ చాలా బాగా చక్కగా కలిసి వస్తుంది. మీలా యాంకరింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది. ఎందుకంటే బుధుడు వాళ్ళ రాశి వాళ్ళకి ఇంకా బాగా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉంటారు. కాబట్టి అన్ని విషయాల్లో బాగుందండి. ఒక కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ ఒక్క విషయంలో కనుక పరిహారాలు చేసుకుంటే మిగతా అంతా బాగుంటుందని గమనించుకోవాలి. ఓకే గురుగారు, పరిహారాల తర్వాత తెలుసుకుందాం గురుగారు. మరి నక్షత్రాల పరంగా ఏంటి గురుగారు, ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురుగారు? మనకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం ఏమవుతుంది, మృగశిర నక్షత్రం వాళ్ళని చూసుకుంటే ఇందులో ఫస్ట్ పరవాసము, క్షేమము, లాభము చూపిస్తుందండి. అంటే లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ఇన్ కేసు ఎవరన్నా ఫారిన్ రిలేటెడ్, లేదంటే వేరే లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి, ట్రాన్స్ఫర్లు కావాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని గమనించుకోవాలి. ప్రాబ్లం ఎక్కడుందంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. అతి భయము నాశనము అని చెప్తుంటుంది. అతిగా భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని కొంచెం కట్టడి చేసుకోండి, చక్కగా హ్యాపీగా ఉండండి, కూల్గా ఉండండి. జరిగేది ఎటు జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు భయపడినా భయపడకపోయినా జరుగుతుంటే వెళ్ళిపోతూ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. అయితే శుక్రుడి వల్ల 12వ స్థానంలో ఉండటంతో మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, కొన్ని విషయాల్లో ఆటంకాలు వచ్చి అనుకున్న పనులు కాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి దేహ పీడనం, అంటే పాజిటివ్ సైడ్లో వీళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము, లాభప్రదంగా ఉంటారు. నెగిటివ్ సైడ్లో వీళ్ళకి దేహ పీడనము, అతి భయము, నాశనము అని చెప్తుంటుంది. అంటే హెల్త్ కాంప్లికేషన్స్ సరిగా ప్రాబ్లంగా ఉంటుంది, అతిగా భయపడుతూ ఉంటారు, అనుకున్న పనులు కాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ క్షేమంగా ఉంటారు, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. దేహ పీడనము, అతి భయనము, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇవి కాకుండా
ఎక్కువగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలండి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం హెవీ లోడెడ్గా ఉంటుంది. ఎక్కువగా సుఖానాశనం అని చెప్తారు. అప్పటిదాకా వాళ్ళు కంఫర్టబుల్గా ఎక్కడైనా గనక ఉంటే ఉన్నట్టుండి ఆ లగ్జరీ కంఫర్ట్ అంతా పోతుంది. దాంతో వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సుఖపురుషులే కాబట్టి అండి ఏసీలు కార్లు ఇన్ కేసు ఈవెన్ మా అబ్బాయి అండి కాసేపు ఏదైనా లేకపోతే టెన్షన్ పడిపోతూ ఉంటారు. నేను అదే ఆలోచిస్తుంటాను. విలేజెస్ నుంచి వచ్చి రకరకాల కష్టాలు పడిన అది వేరు, వెళ్ళి పుట్టడంతో సిటీలో చదువుకోవటం, ఏసీ కారులో ఇది ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకోవటం ఉండి 10 నిమిషాలు లేట్ అయినా కానీ టెన్షన్ పడిపోతుంటారు. ఖచ్చితంగా ఆరుద్ర నక్షత్రాలకు సుఖనాశనం కాబట్టి ఆ ఏసీ పని చేయకుండా ఉండటమో, కారు పని చేయకుండా ఉండటమో, లేదంటే కంఫర్టబుల్ గా ఉంది ఏదో వాళ్ళకి లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బస్ లో జర్నీ చేయాల్సి వచ్చినా వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది గురుగారు. చేయాలనుకున్న ఇబ్బంది అయిపోతుంది. ఆడికి వెళ్ళిన తర్వాత వాతావరణం వీళ్ళకి అనుకూలంగా లేకపోతే టూ మచ్ ఇంపేషన్స్, ఎందుకు తీసుకొచ్చేస్తావు ఏంటి. మరి వీళ్ళంతా బానే ఉంది, మాకేం పరిహారాలు అవసరం లేదా అంటే ఏం చెప్తారు గురుగారు? పరిహారాలు అవసరం ఏమైనా? వీళ్ళలో కొంతమంది స్ట్రగుల్ అయ్యే వారికి ఏమైనా ఉపయోగపడే పరిహారాలు ఉంటాయంటారా? ఒకటి కుజుడు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారండి. ఆంజనేయ స్వామికి సంబంధించిన గుళ్ళు విజిట్ చేయటము, 2 ఆదిత్య హృదయ స్తోత్రం చదవటము, 3వది వీళ్ళకి జంట నాగులకి గనక ప్రదక్షిణాలు చేసి కొంచెం అభిషేకం చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇండివిజువల్గా ఏదైనా ప్రాబ్లం వాళ్ళ లైఫ్లో ఫేస్ చేస్తూ ఉన్నా, అది భార్యాభర్తల అన్యోన్యత సరిగా లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చాలా బాగుంటుంది. ఉద్యోగంలో బాగా రాణించడానికి మన్యు పాశుపత అభిషేకము, ఆదిత్య హృదయ స్తోత్రం చేసుకున్నా, లేదంటే సూర్యుడికి సంబంధించి సంపూర్ణ శాంతి పూజలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి అండి ప్రతి ఒక్కరికి పిల్లలకి చక్కగా మేధా దక్షిణామూర్తి హోమం చేయించుకోవటము, లేదంటే నీలా సరస్వతి అమ్మవారు, హయగ్రీవ దేవుడికి సంబంధించిన ఏదైనా కనుక ఒక స్తోత్రం చూసుకుని ఇండివిజువల్ జాతకం చూపించుకొని చక్కగా మొన్న రీసెంట్గా అమెరికా వాళ్ళు చేయించుకున్నారండి. ఒక 50,000 సార్లు మూలమంత్ర జపము, హోమము, దానము ఇలాంటివన్నీ చక్కగా ఇచ్చేసి పూజలు అవన్నీ చేయించుకుంటూ ఉంటే అకాడమిక్స్లో బాగా పెర్ఫామ్ చేయడానికి ఎంతైనా వీళ్ళకి అవకాశం ఉంటుంది. గురుగారు, నా ఫ్రెండ్ మిథున్ రాశి గురుగారు సంతానం కలగట్లేదు, అలా కూడా మీ దగ్గర పరిహారాలు కానీ పూజలు అలాంటివి ఉంటాయా గురుగారు? అది మనకి జాతక చక్రంలో చూస్తే తెలుస్తుందండి. ఫస్ట్ 5th హౌస్ చూసుకోవాలి. అక్కడ కేతు ఉన్నా, కుజం ఉన్నా, లేదంటే వేరే పాపగ్రహం శని యొక్క ఉంటే దానికి తెలుస్తుంది. కొంతమందికి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటుంది, కేతు ఉంటే మిస్క్యారేజెస్ అవుతూ ఉంటుంది. శని ఉండటం వల్ల లేట్గా పుడతారు పిల్లలు. వాళ్ళకి 38, 40లో కూడా 42లో కూడా పుడతారు పిల్లలు వాళ్ళకి, కానీ పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇవి కాకుండా ఇంకా ఏదన్నా పీసీఓడి అని కూడా చెప్తూ ఉంటుంది ఎక్కువగా. కొంతమందికి వాళ్ళకి పితృదోషము లేదంటే కాలసర్ప దోషాలు, కొన్ని దోషాలు ఉంటాయి. అవి ఒకవేళ గనక ఉంటే అవి చూసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ప్రతి ఒక్కరికి. హస్బెండ్ ది వైఫ్ ఎవరిది చూస్తారు గురువు గారు? ఇద్దరిది కలిపి చూస్తే చాలా బెస్ట్. పర్టికులర్ లేడీస్ కి ఎక్కువగా చూడాల్సి ఉంటుంది అనమాట. లేడీస్ కి లేదంటే హస్బెండ్ ఎవరు చూసినా కానీ తెలిసిపోతూ ఉంటుంది. సో ఒక్కోసారి వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి ఉంటాయండి. నేను ఒక జాతకాలు చూసాను దాదాపు 6 months 1 year బ్యాక్. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దాంట్లో సీరియస్ గా దోషాలు ఉన్నాయి. పెళ్ళై 8 ఏళ్ళు అయింది, పిల్లలే లేరు. సో వాళ్ళకి అవి ఇండివిజువల్ గా చూసి చెప్పాను. హస్బెండ్ కి సంబంధించి కొన్ని అంటే చూసేటప్పుడు హస్బెండ్ జాతకాన్ని ఓన్లీ చూడాలి ముందు, తర్వాత వైఫ్ జాతకాన్ని ఓన్లీ సపరేట్ గా చూడాలి. ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి కొన్ని కామన్ గా చేసే పూజలు ఉంటాయి, అవి ఒకళ్ళకి చేస్తే సరిపోతుంది, ఇద్దరికి సపరేట్ గా చేయడం అవసరం లేదు. గ్రహ జపాలు దోషాలు సపరేట్ గా చేసుకోవాలి. ఇష్ట కామ్యాలు వచ్చేటప్పటికి వీళ్ళకి సంతాన పాశుపత అభిషేకం, సంతాన గోపాలస్వామిని పూజించడము, వాళ్ళకి సంబంధించిన చేసుకుంటూ ఉంటాం. ఇన్ కేసు రాహు కేతులు కనుక ఎక్కడైనా ఉంటే ఆ గ్రహాలకు సంబంధించిన శాంతులు చేసుకోవటం. అందులో జాతకంలో మనకు తెలుస్తుందండి క్లీన్ గా అసలు ఏంటి రీజన్, రూట్ కాదు, అసలు ఉన్నారో లేదో కూడా తెలుస్తుంది. మనకి టూ మచ్ ఎఫ్లిక్షన్ ఉందనుకోండి, కేతు ఉన్నారు, దానికి సంబంధించి ఆ గ్రహానికి సంబంధించిన దేవుడు ఎవరైతే ఉన్నారో గ్రహము నేర్చుబడి ఉన్నారు, వీటికి తోడు మళ్ళా పితృశాపము, త్రిపిండి శాపం అని అనుకోండి, హైలీ సీరియస్ దోషం. ఇది ఇండివిజువల్ గా చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది, ఇండివిజువల్ గానే తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే లేట్ చూపిస్తుంది, బట్ వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అవుతుందా అని చెప్పేసి. ఖచ్చితంగా ఇది రోజుల్లో ఏమందంటేనండి ఇది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ కూడా అనుకోవాలి. నాకు కూడా కాల్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాము. పెళ్ళై సంవత్సరాలు అవుతున్నా పిల్లలు లేరు, సంవత్సరం అయితే మెడిసిన్స్ తీసుకుంటున్నా అన్నారు అయినా అవ్వట్లేదు, మరి ఇలాంటివి కూడా క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అని సార్ చూస్తే తెలిసిపోతుందండి. వాళ్ళకి తెలుస్తుంది అసలు ఇది రీజన్ ఉండటం వల్ల. ఎందుకంటే వాళ్ళు చూసే స్టైల్ వేరు, ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్ మేము చూసే స్టైల్ వేరు కదండి. ఇప్పుడు హారోస్కోపే కాదండి, వాళ్ళకి తరాలు, వాళ్ళ పెద్దవాళ్ళు పూర్వజన్మ కర్మలు, ఈ జన్మలో వీళ్ళ పేరెంట్ చేసిన కర్మలు, ఎక్కడి నుంచి ఈ దోషం వచ్చింది ఏంటని ముందు ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తర్వాత పరిహారాలు వాళ్ళకున్న స్తోమతను బట్టి
వాళ్ళు వాళ్ళ లెవెల్లో చేసుకునే కొన్ని ఉంటాయి. కాదండి మాకు బాగా రిజల్ట్ రావాలి, పెద్ద పెద్ద పండితులు పిలిపించుకొని చేయించుకోమంటే వేద పండితులు, ఓకే, మంత్రానుష్ఠానం ఉన్నవాళ్ళు, పురోహితులు వాళ్ళు కూర్చొని ఒక చక్కగా చేసేసి వాళ్ళ జాతకాలు మళ్ళీ ఒకసారి తిరగ రాసుకొని ఒకసారి మొత్తం అనాలిసిస్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఒకటి చేసుకొని వాళ్ళు మంత్రశాస్త్రం ప్రకారం, ఇటు తంత్రశాస్త్రం ప్రకారం, అటు వేదాల శాస్త్రం ప్రకారము ఇవన్నీ చూసుకొని అలానే క్షేత్ర దర్శనం కూడా చేసుకోవాలి. చాలా ఉంటుందండి అంటే వాళ్ళకు ఉన్న దోషాన్ని బట్టి వాళ్ళు కూడాను కొన్ని మంత్రాలు వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు చదువుకోవాలి. కొన్ని వాళ్ళు చేయలేరు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు 1,00,000 సార్లు చెప్పమంటే వాళ్ళు ఎక్కడ చేసుకుంటారండి, చేసుకునే అంత టైం కూడా ఉండదు. కాబట్టి కొన్ని వచ్చేటప్పటికి ఆ మంత్ర అనుష్ఠానం చేసిన వాళ్ళు చేత చేయించుకోవాలి. కొన్ని వచ్చేటప్పటికి పురోహితులు పండితులు ద్వారా చేయించుకుంటూ ఉండాలి. కొన్ని వాళ్ళు కూడా చేయాలి. కొన్ని మంత్రాలు 1, 2 వాళ్ళ చేయగలిగిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాము. ప్లస్ వీటికి సంబంధించిన యోగా, మెడిటేషన్ ఇంకా కొన్ని ఉంటాయి అంత హోలిస్టిక్ జర్నీ. అలానే కొన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. కానీ అదంతా కూడా ఇండివిజువల్ హారోస్కోప్ ని బట్టి మాత్రమే ఈ పరిహారాలు ఉంటాయి. అంటే సీరియస్ గా దోషం ఉందనుకోండి చాలా చేసుకోవాలి. 1 year, 1.5 year, 2 years కూడా చేసుకోవాలి. బడ్జెట్ ఉంటుంది, అంత చాలా బడ్జెట్ తో కూడుకొని ఉంటుంది అన్నమాట. ఎక్కువగా దోషం ఉన్నప్పుడు త్రిపిండి దోషం ఉందనుకోండి చాలా సీరియస్. కాలసర్ప దోషం ముందు ఆ కాలసర్ప దోషం తీసేయాలి. అలానే ఈ దశాభుక్తి ఏం నడుస్తుందో వాటికి చేసుకుంటూ ఉండాలి. అందుకని ఫస్ట్ ఏంటంటే ఐడియల్గా అది హారోస్కోప్ చూపించుకుంటే ముందు ఆ టెన్షన్ పోతుంది. మేము చెప్తాము ఖచ్చితంగా 100% పిల్లలు పుడతారు, టైం అవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయింది. సో దానికి సంబంధించిన 1, 2 ఇన్సిడెంట్లు వాళ్ళ లైఫ్లో జరిగింది చెప్పామనుకోండి, వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, చక్కగా ముందుకెళ్ళిపోతారు. ధన్యవాదాలు గురుగారు. మిథున రాశి వారి రాశి వివరణ, నక్షత్రాల స్థితిగతుల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలండి.